వదిలే. ఏం చేయమన్నాను? మీరేం చెప్తున్నారంటీ? నిషా, మీ అంకుల్ పుట్టినరోజు నాడు నేను చంద్రిక చెంప పగలగొట్టినా తను ఏడుస్తూ వెళ్లడం ఇంటికి ఆయనకి మంచిదా చెప్పు. నిషా, విశ్వాసమమ్మా. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం. ఆ ఉప్పు తిన్న మనిషికి ఏమైనా అయిపోతుందేమో అన్న భయంతో అలా మాట్లాడింది. ఇంటి ఉప్పు తిన్న యజమాని మీద ఎవరైనా చెయ్యి వేస్తే ఊరుకుంటుందా? చంద్రిక కూడా అంతే. ఈ ఇంటికి కుక్కలాగా విశ్వాసంతో ఉంటుంది. అందుకే అలా రియాక్ట్ అయింది. నువ్వేం పట్టించుకోకు నిషా. రమా, అసలు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరమే లేని విషయంలో నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? పైగా చిరాకు తెప్పించే పోలికలు పోలుస్తున్నావు. అది కాదు హర్ష. ఏంటి అది కాదు ఇది కాదు? అసలు మీ అందరికీ ఏమైంది? వాడేమో అన్ని పువ్వులేసి నన్ను పడిపోయేలా చేశాడు. ఈవిడి గారేమో గ్లాస్ వాటర్ పోసి సూట్ పాడు చేసింది. నిషా ఏకంగా నన్ను పైకి పంపించేలా చేసింది. నువ్వేమో ఏదో వాగుతున్నావు. ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారు? నా పుట్టినరోజు నాడు మీరు చేసే పనులు ఇవా? కొంచెం కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివరా? చిచి! అయ్యగారు, మీరిదంతా వదిలేయండి, ఏం పట్టించుకోకండి. ఇంకా ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. ఈరోజు మీ పుట్టినరోజు, మీరు ప్రశాంతంగా ఉండండి. ఏమోనమ్మా, వీళ్ళని నేను నమ్మాలంటే నాకు నమ్మకం కుదరట్లేదు. రండి. సార్ కి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్స్ అమ్మా. ఎవరమ్మా ఈ పిల్లలు? ఈయన పేరు శ్రీనివాస్ మావయ్య. నమస్కారం అండి. ఈయనకు ఒక అనాథాశ్రమం ఉంది. ఆ పిల్లలే వీళ్ళంతా. ఇంకా ఆశ్రమంలో ఉన్నారు సార్.